హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున 47th డే డైట్ జర్నీ. నిన్న నేను 600 grams వెయిట్ లాస్ అయ్యాను. 67.8 ఉన్నాను. నేను చాలా తగ్గింది క్లియర్గా తెలుస్తుంది. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారు. కాకపోతే ఇంకొంచెం హ్యాండ్స్ తగ్గాలి, కొంచెం పొట్ట తగ్గాలి. అంటే సిజేరియన్ ఆపరేషన్స్ నాకు రెండు కూడా. కొంచెం టైం పట్టచ్చు, ఏం కాదులేండి. ఎక్సర్సైజ్ చేసుకుంటే తేడా తెలుస్తుంది. ప్లాంక్ ఎక్సర్సైజ్ చేసుకోండి యూట్యూబ్లో. హ్యాండ్స్కి కూడా డంబెల్స్ 1 కేజీవి తెప్పించుకోండి. లేడీస్ అయితే చక్కగా హ్యాండ్స్ తగ్గుతున్నాయి నాకు తెలుస్తుంది. బట్ ఇంకా ఉంది కదా, మన టార్గెట్ 8 kgs దాకా ఉంది సుమారు. 8 kgs ఎక్కడ ఫ్యాట్ ఉంటుంది కదా. కాబట్టి హ్యాండ్స్ తగ్గలేదు అనుకోవద్దు, పొట్ట తగ్గలేదు అనుకోవద్దు. కొంచెం టైం పడుతుంది, మనం అనుకోగానే వెంటనే జరిగిపోదు. దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేసుకోండి. తర్వాత కామెంట్స్లో ఎక్కువగా నేను చూస్తుంది ఏంటి అంటే, లిక్విడ్ డైట్లో తగ్గుతున్నామండి 2-3 kgs, బట్ 1 mealలోకి వెళ్ళాక, మీల్కి షిఫ్ట్ అయ్యాక పెరుగుతున్నాము, ఇంకెందుకు చేసి ప్రయోజనం ఉండట్లేదు అంటున్నారు. మీరు లిక్విడ్ డైట్ నుంచి 2 mealకి వెళ్ళొద్దండి, 1 mealకి వెళ్ళండి. 1 mealలో కూడా మీరు లిక్విడ్ డైట్లో అసలు మనం క్యాలరీస్ ఇవ్వం కదా, బట్ 2 meal 1 meal ఇలా చేసేస్తే క్యాలరీస్ ఎక్కువ ఇస్తాం. అలా అని తినకుండా అస్సలు ఉండదు. నేను చెప్పేది అది 5 రోజులు చాలు లిక్విడ్ డైట్. తర్వాత మీరు తగ్గుతున్నా సరే 1 mealకి షిఫ్ట్ అయిపోండి, ఏం పర్లేదు. మహా అయితే వారం రోజులు 10 రోజుల ప్రోగ్రామ్ పెరుగుతుంది, అంతమించి ఏమవ్వదు. 1 mealలో మన బాడీకి కావాల్సినవి కూడా అందాలి కదా. అప్పుడు చక్కగా బ్యాలెన్స్డ్గా ప్రతిదీ కూడా ఎక్కువ తీసుకోమని చెప్పను. చికెన్ మీకు 200 grams తినేవాళ్ళు అనుకోండి, ఇది వరకు 100 grams చేయండి. అదేవిధంగా బాదం అవి 10 తినేవాళ్ళు అయితే 5 చేయండి. ఇలా తగ్గించి తీసుకోండి, క్యాలరీ డెఫిషిట్ ఇవ్వండి. కానీ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ 10 రోజులు కూడా వెయిట్ తగ్గకపోయినా మీరు వరి అవ్వద్దు. మళ్ళీ ఒక 5 రోజులు లిక్విడేట్ చేసుకోండి. లేదు ఈ లిక్విడేట్ నేను చేయలేను అన్న వాళ్ళు 1 mealలోనే కంటిన్యూ అవ్వండి. ఒక 10 రోజుల పాటు వెయిట్ స్ట్రక్ అయినా మళ్ళీ కదిలి తీరుతుంది. కానీ ఈ 10 రోజులు ఏమవుతుందంటే ఇంచ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎలాగో స్కిన్ లూజ్ అవుతూ ఉంటుంది కదా, ఆ లూజ్ అయిన స్కిన్ అంతా టైట్ చేసుకుంటుంది. అది మీరేం దాని గురించి వరి అవ్వక్కర్లేదు. ఇంకా కొంచెం అయ్యో లూజ్గా ఉంది అనిపించిన వాళ్ళు చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోండి. మీకు ఒకటి నేను ఈజీ చెప్పేది ఏంటంటే, ఎక్సర్సైజ్ అనగానే అమ్మ అరగంట సేపు కూర్చొని అవి చేసేయాలి ఇవి చేసేయాలి వాళ్ళు చూపించినవి చేయాలి ఇలా అనుకోవద్దు. మీకు ఏ పార్ట్ తగ్గలేదు, నడుము తగ్గలేదా, నడుముకి సంబంధించే చేసుకోండి సరిపోతుంది. థైస్ తగ్గలేదా, థైస్కి సంబంధించి చేసుకోండి. 5 minutes చాలు. అసలు చేయని దానికన్నా ఎంతో కొంత చేసుకోవడం ఉత్తమం అనమాట. అలాగే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే కనుక వాకింగ్ కూడా చేయండి, మంచిది. బట్ ప్రతిసారి తగ్గలేదు అనుకోవద్దు. ఏ డైట్లో కూడా ఇలా మనం తగ్గలేదు, మహా అయితే ఇంకో 4 రోజులు చేసుకున్నాం. ఒకసారి మీరు అలవాటు పడితే ఈజీగా చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా రెసిపీ ట్రై చేస్తాను ఈరోజు. లేదు అంటే కనుక సాయంత్రం వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.